హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. జపాన్లో జరిగిన ఒక యథార్థ సంఘటన మీ అందరికీ తెలుసు. ఒక కోతి పిల్ల దగ్గర కోతి బొమ్మ వేసినప్పుడు ఆ బొమ్మని తన అమ్మగా ఊహించుకొని చాలాసేపు ఆడుకుంది. పాపం చలనం లేదు కదా, ఉలుకు పలుకు లేదు కదా అమ్మగా లాలించడానికి. అయితే వేరే కోతులన్నీ వాటి దగ్గరికి వెళ్తే అవి తోసేసింది. అందుకనే అమ్మ ఉన్నప్పుడే అమ్మ విలువ తెలుసుకోవాలి. అమ్మ లేని వారికి విలువ తెలుసు. అయితే ఆ కోతులు తోసేసినప్పుడు పోయి మళ్ళీ ఆ బొమ్మ మీద పనుకొని కాసేపు అట్లా ఉంది. అలా ఇలా కాసేపు ఉండి వేరే కోతి దగ్గరికి వెళ్ళింది. మనుషుల కంటే జంతువులు కొంచెం బెటర్. అమ్మ ప్రేమను చాటుకుంటాయి. అమ్మే కనుక జంతువులైన మనుషులైన. కానీ ఆ కోతి హక్కును చేర్చుకుంది, తన బిడ్డగా స్వీకరించింది. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎవరైనా ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బైక్ మీద కావచ్చు, కారులో కావచ్చు, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కొంచెం సహాయం చేయండి. పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు. మీకు ఇంకా సహాయం చేయాలనిపిస్తే అనాథ శరణాలయానికి తీసుకెళ్ళి అక్కడ చేర్చండి. కొంచెం సహాయం చేసిన వారు అవుతారు. చూడండి, ముందున్న వీడియోలో తెలియజేస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. చూడండి, కోతి బొమ్మతో కోతి పిల్ల అమ్మగా ఉంచుకొని ఆడుకొని చలనం లేపేసరికి అక్కడికి వెళ్ళింది. ఆ రెండు కోతులు కూడా తోసేసినాయి. మళ్ళీ ఆ బొమ్మ దగ్గరికి వచ్చి పనుకుంది. అలా కాసేపు పనుకుంది. మనుషులకి జాలిదయ ఎట్లా ఉండవో కోతులకు కూడా, కొన్ని జంతువులకు కూడా ఉండవు. కానీ అన్నిటికి కాదు, కొన్నిటికి ఉంటాయి. మానవత్వం కలిగి ఒక కోటి అర్థం చేసుకుని చూడొచ్చు నిజమైన అమ్మ ప్రేమ. ఇంకా బాధాకరమైన విషయం ఇది. వీడియో లైక్ చేయండి.